హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాము. ఈరోజు మార్నింగ్ అయితే మా తోట దగ్గర వచ్చామండి. సిల్వర్లోని సైడ్కి వెళ్తున్న కొమ్మల్ని అయితే క్లీన్ చేయడానికి వచ్చాము. ఈ విధంగా క్లీన్ చేస్తే సిల్వర్ ఒక ఎత్తు అయితే పైకి వెళ్తుంది, లేకపోతే కనుక ఒక బలం అయితే శక్తి అయితే సైడ్ కొమ్మల నుంచి వెళ్ళిపోతాయి. అది క్లీన్ చేస్తున్నాము కదా గనుసు. వీడియో అయితే బాగుంటుందండి, ఎండ్ వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కొమ్మల్ని అయితే నరికేసుకోవాలండి, కిందనున్న వాటిని అయితే ఒక 6-7 అడుగుల దాకా. ఎందుకంటే ఇవి నరక్కపోతే కనుక చెట్టు యొక్క బలం అయితే ఈ కొమ్మల నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దాని ద్వారా చెట్టు ఎదుగుదల అయితే తగ్గుతుంది. సో వీటిని నరికేసుకున్నామంటే డైరెక్ట్గా చెట్టు అయితే కొద్దిగా లావ్ అవుతుంది. మిరియాలు కూడా వేసుకోవడానికి బాగుంటుంది. అదే ఈ కొమ్మలను నరకకుండా మిరియాలు వేసుకున్నాం అనుకోండి, పెద్ద అయ్యాక మిరియాలు అయితే ఇక్కడ దాకా వచ్చి ఈ కొమ్మల నుంచి అయితే పాకేస్తుంది, పైకి అయితే చాలా తక్కువ వెళ్తుంది అనమాట. అందుకనే సిల్వర్ తోటలోని రైతులు అయితే ఈ కొమ్మలను అయితే నరికేస్తూ ఉంటాము. ఈ యొక్క మొక్కలేసి అయితే 3 years అయింది తెలుసు. అవును బాబాయ్, తెలుసా నీకు? తెలుసు బాబాయ్, మొక్కలు అయితే చాలా సూపర్ ఉందా బాబాయ్. నెక్స్ట్ ఇయర్ అయితే కాఫీలు వేసేస్తాం ఇక్కడ. అవును బాబాయ్, నెక్స్ట్ ఇయర్ కదా. చూస్తున్నారు కదా, మొక్కలు అయితే చాలా సూపర్ ఉన్నాయి. ఈ తోట చేయకముందు చాలా పెద్ద అడవి ఉండేది కనుక ఇక్కడ. అవును చూసాను, తక్కువ కాదు. జాగ్రత్త, కన్నుకి గుర్తేసుకుంటాయి దూళ్ళు. ఈ విధంగా నరికేస్తే ఈ కొమ్మలు చచ్చిపోతాయి బాబు, చచ్చిపోతా. అప్పుడు మనకి వేరే చెట్లు అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ తోట పెంచుకోవడానికి బట్టి సిల్వర్ సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి వేరే మొక్కలు అయితే అవసరం ఉండదు. సిల్వర్ లేకపోతే వేరే మొక్కలు కూడా పెంచుకుంటారు. ఎక్కువగా ఇక్కడ సిల్వర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిగతా వాటి నరికే వచ్చింది పర్వాలేదు కదా బాబు. గణేష్ కూడా తోట ఉంది, కానీ చేస్తున్నావా గణేష్? అలాగే చిన్న మొక్కలు అయిందా కదా, చిన్న మొక్కలు ఇంత రావలేదు. వీడింగ్ చేస్తున్నావా? చేసాను బాబాయ్, అక్కడే కదా సోల్ చేసి ఉండే మా దగ్గర ఉంది. అలాగో పంట బాగా వచ్చింది సోల్? లేదు బాబాయ్, అలాగే కదా మనకి సోల్ మన ఏరికి పండుతుంది కదా. పండుతుంది కదా బాబాయ్, తువ్వేది మంచి భూమికి అయితే నీటి వస్తుంది కదా బాబాయ్. ఇటువంటి చిన్న చిన్న కొమ్మలు, సైడ్ కొమ్మలు నరికేసుకుంటే మొక్క కూడా చూడడానికి అందంగా ఉంటుంది, దాంతోపాటు హెల్తీగా. అవును బాబాయ్, చాలా హెల్తీగా స్పీడ్గా ఎదుగుతుంది కనుక. అవునులే, చూడు ఇవి నరుకుంటే చాలా చూడేదాకా బాగుంది. ఇప్పుడు కింద మొత్తం నరికేసుకుంటే బాగుంది కనుక. అవును బాబాయ్. ఇవి నరికేసిన పర్వాలేదు కదా బాబాయ్. ఇలా చూడు సిల్వర్లు బల్లే ఉన్నాయి కదా, జాగ్రత్త బాబాయ్. సిల్వర్ మొక్క పైన నీడ ఉంటే కనుక ఎదగదు కనుక. అవును అవునులే, ఎదగవులే. ఇది కూడా నరికే బాబాయ్, నరికే. ఆ పెద్దది ఉంటే పర్వాలేదు కదా బాబాయ్. ఇది కొంచెం చిన్న కింద వచ్చేసింది కాబట్టి సిల్వర్గా అడ్డుగా ఉంటుంది కదా. జాగ్రత్త బాబా, కత్తి తెగట్లేదా బాబాయ్? చిన్నది అయిపోయింది, చిన్న కత్తి కాబట్టి తెగట్లేదు. చిన్నది అయిపోయింది. అవునులే. ఉదయానికి అయితే కొన్ని చెట్లు అయితే ఈ విధంగా క్లీన్ చేసాము, గణేష్ నేను కలిసి. టైం అయితే ఉదయం 9:30 అయింది, రిటర్న్ వెళ్ళిపోతున్నాము. గణేష్ ఎక్కడ వెళ్తావు నువ్వు? ఎక్కడ వెళ్తావు? ఖాళీనా? ఓకే. గణేష్ ఉండేది మా ఊర్లో, నేనైతే మా అత్త వాళ్ళ ఊర్లో ఉంటున్నాను. అక్కడికి మాకైతే 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
అందుకనే ప్రతి వీడియో గణేష్ అయితే కలవలేడు కదా గణేష్. అవును బాబా, కలవాలి ఇంకా. గణేష్తో వీడియో చేయాలంటే ప్లాన్ చేసి తనని అక్కడ తీసుకుని వెళ్ళి లేదంటే నేను ఇక్కడ వచ్చి అలా వీడియో చేయాలి. కొన్ని సందర్భాలలో మేము అక్కడే మా ఆవిడతో వీడియో చేస్తూ ఉంటాము. ఈరోజు అయితే మధ్యాహ్నం పెయింటింగ్ చేస్తున్నామండి మా ఇల్లుకి. ఇంకా బయలుదేరదమ్మా. బయలుదేరా బాబా, ఇంకా టైం కూడా ఇలాగ అయిపోయింది కాబట్టి. అవును, ఆకలేస్తుంది అంటుంది. ఆకలి కూడా వేస్తుంది. అవును. ఈ వారం మొత్తం మాకైతే ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే కందులండి, రాజిమ్మ కందులు కూర, రాత్రి పగలు కదమ్మా. బాగుంది. ఈ పాత డబ్బా అయితే లాస్ట్ ఇయర్ది కదమ్మా. ఇది ఎంత కొన్నాము అప్పట్లో? లాస్ట్ ఇయర్కి ఎంత కొన్నాం ఈ డబ్బా? 600 ఎంత? 600? 50 650 అనుకుంటున్నాను. చిన్నది అయితే 100 రూపాయలు. అది అది 100 రూపాయలా? ఇట్లా డాడీ, మా బుడ్డోడు అయితే దేనికైనా సరే అల్లరి చేయడానికి రెడీగా ఉన్నాడు. హాయ్ చెప్పినానా? రావట్లేదా? ఓపెన్ చేయమ్మా సరిగా. చూడు పోసుకొని పోద్దారా అయితే. అలా లైట్గా ఓపెన్ చేయి, పట్టుకుని ఓపెన్ చేయి. అది ఇప్పుడు అలా ఓపెన్ చేయి. ఓపెన్ చెప్పట్లేదు. తిప్పు, కత్తి తిప్పు. ఓకే, మనం ఎక్కడ వెళ్తున్నాం? బైక్ నుంచి వెళ్తాం కదా డాడీ. వాటర్ వేస్తున్నావు అమ్మా? వాటర్ కొంచెం వేసుకున్నా. చూడు మళ్ళీ పాడైపోద్ది. ఈ రూమ్ మొత్తము అలాగే బయట కూడా పెయింటింగ్ చేయబోతున్నామండి. కొద్ది పెద్ద బ్రష్ ఉంటే బాగుందేమో. సరిపోద్దా? ఇదే పెద్దది. ఇదే పెద్ద? ఓహో, దీనికి మనం ఉంచాలి కదా. చిన్నవి ఉన్నాయి ఇంకా 2 ఉంది. దేనికన్నా పెద్దగా ఉంటాయి తల్లి. ఇంకా ఉంటాయేమో, నేనైతే ఇదే పెద్దది అనుకున్నాను. గణేష్ ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడేసి వస్తాను. అందుకు పెయింటింగ్ చేస్తుండు. అలాగే. డాడీ వెనకాల ఉన్నాడు, చూసుకో మట్టేస్తావు. ఓకేనా? ఓకే. డాడీ వెనకాల ఉన్నాడు, చూసుకో మట్టేస్తావు అంటున్నాను. నా తల్లి. పెయింటింగ్ పనికి వెళ్ళగలవా? వెళ్ళలేను. వెళ్ళలేవా? అది మా మ్యారేజ్ క్యాలెండర్. అది చింపావనుకో నీకు దెబ్బలు పడుతుంది. ఓకేనా? ఇటు చూడు, చింపొద్దే. అది మ్యారేజ్ క్యాలెండర్. విన్నావు డాడీ? తల్లి మొత్తం వేసి అయిపోయినట్టుంది కదా. ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా తీయాలి. ఈ ల్యాప్టాప్స్, ఈ పలకలన్నీ తీసేయాలి. యూట్యూబ్ పలకలన్నీ. ఈ యూట్యూబ్ పలకలన్నీ నాకు షార్ట్ ఛానల్స్ ఉన్నాయి, వాటికి వచ్చిన అవర్స్ ఇవి. ఈ బెడ్ మొత్తం నువ్వే జరిపేశావా? జరిపేశాను. మరి జరపలేనంటావు? కష్టానికి జరిపాను. పిలవచ్చు కదా. వర్క్ చేస్తున్నావు అనుకున్నాను. అవునవును, నా వర్క్లో నేను ఉన్నాను. మా ఆవిడ అయితే పెయింటింగ్ చేస్తుంది. ఇదిగో మా అబ్బాయి చూడండి ఎలా అల్లారు చేస్తూ కింద నాడుతున్నాడు. తల్లి, గ్రిల్ చికెన్ చేసేది పడేస్తున్నారు, తీసి పక్కన పెట్టండి. నువ్వు పడేసావా డాడీ? ఈ లగేజ్ మొత్తం లోపల ఉన్నదే, అది మా ఆల్బమ్. అది ఇంతకు మించి సామాన్ అయితే మాకైతే ఎక్కువ లేదండి. ఇది మాత్రమే ఉంది సామాన్ అయితే. ఇంకా బట్టలు అయితే బీరువాలో ఉన్నాయి. డాడీ పడతావు చూడు. చాయ్ తెచ్చామా తల్లి. సార్టిఫికేట్కి స్టోరీ రాస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ కామెంటరీ. బాగుంది, థ్యాంక్ యూ. మా ఆవిడైతే మొత్తం పెయింటింగ్ వేసిందండి. అలాగే సామాన్లు కూడా ఎక్కడెక్కడ సర్దేశాము. చూపిస్తుంటే ఇలా చూపించు అలా చూపించు అనేసి డైరెక్షన్ ఇస్తున్నాడు మా బాబు. తల్లి వీడియో ఎండ్ చేద్దాం ఒకసారి, ఆపు. మేమిద్దరే సబ్స్క్రైబ్ చెప్తుంటే నేను కూడా కనిపిస్తానని చెప్పేసి మా బుడ్డుడు అయితే చైర్ ఎక్కేశాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోని మళ్ళీ కలుద్దాం. బాయ్ చేయి డాడీ.
బాయ్.